భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపిందంట. ఇది ఇంజెక్ట్ చేసి హతమార్చిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని దారుణం. పబ్బా ఇట్లా తయారైంది దరిద్రపు. ఎట్లా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి ముండలారా మీరు? అసలు ఇంకా ఈ సంసారాలు చేస్తే ఏడుంది అది ఇదే హార్పిక్ ఉంటుంది కదా, మన బాత్రూంలో కడుగుతారు కదా ఇళ్ళల్లో, బాత్రూంలో కడిగే హార్పిక్ను లోపలికి ఇంజెక్ట్ చేసి చంపిందంట. వివాహేతర సంబంధాన్ని తన లవర్తో కులుకడానికి భర్త అడ్డొస్తున్నాడని చంపిందంట ఈ ముండ. ఏం చెప్పాలి ఇక? భర్త నరాల్లోకి హార్పిక్ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భార్య దారుణం. ఇటువంటి ఎట్లా పుట్టినలో ఎట్లా ఉన్నారు వీళ్ళు పోడైపోయింది. నిజామాబాద్ శివార్లోని న్యాల్కాల్ గ్రామంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి ఆ భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన సహచరులతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. గల్ఫ్ నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్ను న్యాల్కాల్కు చెందిన వెంకట సాయి ఆలియాస్ బంటి మద్యం సేవించేందుకు తీసుకెళ్లారు. అనంతరం ప్రశాంత్ భార్య సంధ్య బంటి కలిసి అతడిని అపస్మారక స్థితికి చేర్చి తర్వాత ఆసుపత్రికి తరలించినట్టు నమ్మించి ప్రైవేట్ ఆసుపత్రిలో టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్ను శరీరంలోకి ఎక్కించి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండగా అదే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు సంధ్య, అనిల్, వెంకటసాయి ఆలియాస్ బంటిలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. విధించిందంటే మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. భార్య కోసమో, చేసిన అప్పుల కోసమో, తల్లిదండ్రుల కోసమో, భార్య కోసమో నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఈ బిడ్డలందరూ గల్ఫ్ దేశాలకు పోయి 4 రూపాయలు సంపాదించి ఊర్లో ఇల్లు కట్టుకోవాలి, 10 లక్షల అప్పు ఉంది, అప్పు తీర్చుకోవాలి, మా అమ్మ నాన్నకు బాసటగా ఉండాలి, నా భార్యకు బాసటగా ఉండాలి, నా పిల్లలకు బాసటగా ఉండాలని వాళ్ళు పిల్లలను వదిలేసి ఊరు కాని ఊరు, వాడ కాని వాడ, దేశం కాని దేశంలో పోయి ఎడారి ప్రాంతంలో బతుకుతూ నెలకు 50,000 లక్షల రూపాయలకి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టం తెలియదా తల్లి నీకు? వాళ్ళంతా కష్టపడితే మీరు ఇక్కడ సుఖంగా ఉండి అక్కడనే ఉంటే మనం గట్టిగా మనకు ఇంకోతో బాగా ఎంజాయ్ చేయాలని అది ఇంకోని పట్టుకొని ఎంజాయ్ చేసింది అయిపోయింది. వచ్చిన భర్తను పాపం ఎన్నో ఆశలతో నిజామాబాద్కి వచ్చిన భర్త ఏకంగా బాగా మందు తాగిపించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి హార్పిక్లతో కుచ్చిళ్ళంట. శరీరంలో తెలియదా తల్లి చచ్చిపోయిన తర్వాత? ఇటువంటి దరిద్రపు ముండలను ఏం చేయాలి? అదే నిజామాబాద్ చౌరస్తాలో ఉరేయడము, అదే నిజామాబాద్ చౌరస్తాలో తుటా కాల్చి పడేయాలి. ఇటువంటి వాళ్ళు ఉండవద్దు. ఇటువంటి వాళ్ళు భూమికి బరువు. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటే ఆ కొడుకు అంత స్థాయికి వస్తాడు. అంత స్థాయికి వచ్చిన కొడుకు నేను ఏదో ఒకటి సాధించాలని గల్ఫ్ దేశాలకు పోయి అంత కష్టపడతా ఉంటే నీకేం బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్క తాడది.